డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది తీరం జనసంద్రంగా మారింది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే సముద్ర స్నానాలు ఆచరించారు. భక్తులతో అంతర్వేది తీరం పోటెత్తింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. కళ్యాణోత్సవాల్లో భాగంగా భక్తులు విశేష సంఖ్యలో అంతర్వేది క్షేత్రానికి తరలివచ్చారు. రాత్రి కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. భక్తజన సంద్రం ఇప్పుడు సముద్ర తీరానికి చేరువైంది. సముద్ర తీరంలో మనం చూడవచ్చు, ఏకాదశి పర్వదినం రోజున ఈ కళ్యాణ మహోత్సవం పూర్తయిన తర్వాత భక్తులంతా కూడా అంతర్వేది క్షేత్రంలో సముద్ర స్నానాలు ఆచరించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. విశేష సంఖ్యలో తెల్లవారుజాము నుంచే భక్తులు అంతర్వేది తీరానికి తరలివచ్చారు. సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మరోవైపు దేవస్థానంలో కూడా బారులు తీరారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భారీ ఎత్తున బారికేడ్లలో వేచి ఉన్న పరిస్థితి ఉంది. ఈ కళ్యాణ మహోత్సవాలు అంతర్వేది క్షేత్రంలో ఈ నెల 4న రథసప్తమి పర్వదినాన ప్రారంభమయ్యాయి. నిన్న కళ్యాణ మహోత్సవం కీలకమైన ఘట్టం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చాలా కన్నుల పండుగగా సాగింది. ఇవాళ భక్త జన సంద్ర తీరంగా మొత్తం తీరమంతా కూడా సంద్రం భక్తులతో నిండిపోయింది. భారీ ఎత్తున భక్తి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు అంతర్వేది నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా సముద్ర స్నానానికి చేయ భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సముద్ర స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి మెరైన్ పోలీసు తరపు నుంచి మేము మొత్తం స్విమ్మర్స్తో సహాయంతో ఇక్కడ బారికేడింగ్ వెనకాల నిలబడి ఎవరిని కూడా బారికేడింగ్ దాటి లోపలికి వెళ్లకుండా వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా మనకు చూడడం జరుగుతుంది. ఈ స్నానాలు పూర్తయిన తర్వాత దేవస్థానం వద్దకు చేరుకొని అక్కడ స్వామివారి దర్శనాలకు భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు రథోత్సవం చాలా కీలకమైన ఘట్టం. మరో వేడుక భారీ ఎత్తున భక్తులు తరలివచ్చే కార్యక్రమం రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించేందుకు దేవస్థానం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రథోత్సవాన్ని మధ్యాహ్నం 2 గంటలకి నిర్వహించిన తర్వాత సాయంత్రం గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 12న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులను ఇక్కడే సముద్ర తీరంలో చక్రస్నానం చేసిన తర్వాత 13వ తేదీన తెప్పోత్సవం నిర్వహిస్తారు. 13వ తేదీతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు పూర్తవుతాయి. మొత్తం అంతర్వేది క్షేత్రం అంతా కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయింది. లక్షల సంఖ్యలో తరలివచ్చి స్వామి దర్శనాలను దర్శించుకొని పులకిస్తున్న పరిస్థితి అంతర్వేది తీరంలో నెలకొంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.